హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఆర్కే ఫ్యాక్ట్స్ ఫర్ తెలుగు. మన భూమి మీద జరిగే మిస్టరీల గురించి మాట్లాడుకుంటున్నాం. కానీ సముద్రం మధ్యలో ఏం జరుగుతుందో మాత్రం ఎవరికీ తెలియదు. 1881లో అట్లాంటిక్ మహాసముద్రంలో జరిగిన ఒక సంఘటన అనేది ఇప్పటికీ మేరీటైమ్ హిస్టరీలోనే ఒక అతిపెద్ద మిస్టరీగా మిగిలిపోయింది. అదే ఎల్ఏ నస్టిన్ షిప్ స్టోరీ. ఒక ఖాళీ ఓడను కాపాడడానికి కొంతమంది ప్రయత్నిస్తే వాళ్ళకి ఎదురైన అనుభవం ఏంటి, ఆ ఓడలో ఉన్న క్రూ మెంబర్స్ అంతా ఒక్కసారిగా ఎలా మాయమైపోయారు, అండ్ ఇవాళ ఈ వీడియోలో ఆ మిస్టరీని కొంచెం డెప్త్గా డికోడ్ చేద్దాం. 1881 ఇయర్లో ఎల్ఏ నస్టిన్ అనే ఒక షిప్ ఒకటి అట్లాంటిక్ మహాసముద్రం మీదుగా ట్రావెల్ చేస్తుంది. అయితే వాళ్ళకి సడన్గా సముద్రం మధ్యలో ఒక షిప్ అనేది కనిపించింది. ఇంకా వాళ్ళ షిప్ దగ్గరికి వెళ్ళి చూడగా అది ఏ రకమైన కదలికలు లేని ఒక పాడుబడ్డ షిప్ అని తెలిసింది. అయితే ఎల్ఏ నస్టిన్ అనే కెప్టెన్ ఆ షిప్ని తీసుకురావడానికి తన బెస్ట్ క్రూ మెంబర్స్ని ఒక ప్రైజ్ క్రూ లాగా షిప్లోకి పంపించాడు. సో వాళ్ళ బాధ్యత ఏంటంటే ఆ షిప్ని సేఫ్గా పోర్ట్ ఏరియాకి తీసుకురావాలి. కానీ అక్కడే ఒక అసలైన ట్విస్ట్ అనేది స్టార్ట్ అయింది. అదేంటంటే అదే టైంలో అక్కడ ఒక భారీ తుఫాన్ అనేది వచ్చింది. సో ఆ తుఫాన్ వల్ల 2 షిప్స్ అనేవి విడిపోయాయి. అయితే తుఫాన్ వచ్చి 2 షిప్లు దూరంగా కొట్టుకుపోయిన కొన్ని రోజుల తర్వాత ఎల్ఏ నస్టిన్ సముద్రంలో బాగా వెతికి మళ్ళీ ఆ షిప్ని కనుక్కున్నాడు. కానీ వాళ్ళ షిప్ దగ్గరికి వెళ్ళి చూస్తే అంతకుముందు ఆ షిప్లోకి పంపించిన క్రూ మెంబర్స్ అనేవాళ్ళు ఆ షిప్లో ఒక్కరు కూడా లేరు. సో వాళ్ళు మాయమైపోయారా, ఇంకా సముద్రంలో కొట్టుకుపోయారా, అసలు వాళ్ళకి ఏమైందనే విషయం వీళ్ళకి అర్థం కాలేదు. అయితే ఆ షిప్ గురించి తెలుసుకోవడానికి మళ్ళీ ఇంకొంతమంది క్రూ మెంబర్స్ని ఆ షిప్లోకి పంపించాడు. అయితే ఆ క్రూ మెంబర్స్ ఆ పాడుబడ్డ షిప్లోకి వెళ్ళగానే మళ్ళీ అలాగే జరిగింది. ఇంకా సెకండ్ టైం వెళ్ళిన క్రూ మెంబర్స్ కూడా ఒక్కరు కూడా బయటకు తిరిగి రాలేదు. దీంతో భయపడిన ఎల్ఏ నస్టిన్ షిప్ కెప్టెన్ ఆ పాడుబడ్డ షిప్ని అక్కడే వదిలేసి అక్కడ నుండి వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఆ పాడుబడ్డ షిప్ అనేది ఎక్కడికి వెళ్ళింది, ఇంకా ఏమైపోయింది అనే విషయం ఎవరికీ తెలియదు. ఇంకా ఈ షిప్ వెనుక ఉన్న మిస్టరీ ఏంటి, ఇది నిజంగానే ఒక గోస్ట్ షిప్ శాపమా, లేదా అప్పట్లో జరిగిన సముద్రం దొంగల పన అనేది ఎవరికీ అర్థం కాలేదు. అండ్ చాలామంది దీన్ని ఒక మేరీటైమ్ ఫ్లోక్లేర్ అని కొట్టిపారేస్తారు. ఎందుకంటే అప్పట్లో జరిగిన కొన్ని సంఘటనలు అనేవి సరిగ్గా రికార్డ్ అవ్వలేదు. అండ్ ఇంకొందరు మాత్రం ఆ షిప్లో ఏదో ఒక సూపర్ న్యాచురల్ ఫోర్స్ లేదా ఒక టైం లూప్ ఉందని నమ్ముతారు. కానీ కళ్ళ ముందు ఆ షిప్లోకి వెళ్ళిన క్రూ మెంబర్స్ కనిపించకుండా పోవడం మాత్రం ఇప్పటికీ ఒక అన్సాల్వ్డ్ మిస్టరీగానే ఉంది. సో ఫ్రెండ్స్, దీని గురించి మీరేమనుకుంటున్నారు? ఇది నిజంగా జరిగిన స్టోరీ అనుకుంటున్నారా, లేదా కేవలం నావికుల కల్పిత కథ అనుకుంటున్నారా? అండ్ కింద కామెంట్ సెక్షన్లో దీని గురించి మీ థియరీని షేర్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని మిస్టరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.